వైసీపీకి వరుస షాకులు తగలనున్నాయా? ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామాతో జగన్ ఏం చేయబోతున్నారు? మరింత మంది వారి బాటలోనే నడుస్తారా? దసరా నాటికి ఫ్యాన్ మొత్తం ఖాళీ అవుతుందా? జగన్ నమ్మిన వారే వెన్నుపోటు పొడుస్తున్నారా? ప్రభుత్వంలో వెలిగిన లీడర్లు ఇప్పుడు ఏమయ్యారు? వైసీపీకి వర్ష షాకులు. ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ. రాజ్యసభకు మోపిదేవి రమణ, బీదమస్తానరావు రాజీనామా. వైసీపీకి రాజీనామా చేయనున్న మరికొంతమంది నేతలు. అంబటి, పేరు నాని తప్ప కనిపించని మిగిలిన నేతలు. బీజేపీ వైపు ఎమ్మెల్సీ పోతుల సునీత చూపు. బాలినేని జనసేనలో చేరుతారని ప్రచారం. స్క్రీన్పై కనిపించని రోజా, కొడాలి నాని. వైసీపీకి సాకు మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా జెండా ఎత్తేస్తున్నారు. తాజాగా పార్టీకి పదవికి ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఎన్నికైన కళ్యాణ చక్రవర్తి, గవర్నర్ కోట నుంచి ఎన్నికైన పద్మశ్రీ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు మోపిదేవి రమణ, బీదమస్తానరావు పదవులకు పార్టీకి కూడా రిజైన్ ఇచ్చారు. ఆ ఇద్దరిలో మోపిదేవి వైసీపీ అధినేత జగన్కి కుడి భుజంలా వ్యవహరించిన వ్యక్తి అనే చెప్పాలి. బీదమస్తానరావు కూడా పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతే. నమ్మిన వ్యక్తులుగా ఉన్న ఈ ఇద్దరు రాజ్యసభను పార్టీని విడుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో చేరగానే మస్తానరావుకి తిరిగి అదే రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. మోపిదేవికి మాత్రం ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్లు ఇప్పుడు సమాచారం అందుతోంది. అసెంబ్లీలో వైసీపీ నెంబర్ 11, రాజ్యసభలో కూడా ఆ సంఖ్య 11. ఇందులో ఇద్దరు రాజీనామా చేయగా మిగిలింది 9 మంది మాత్రమే. వీరిలో టర్మ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎంతమంది పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. రాజ్యసభ ఎంపీల రాజీనామాల పర్వం వారిద్దరితో ఆగేలా కనిపించడం లేదని పార్టీలోనే టాక్ వినిపిస్తోంది. మరొక ఇద్దరు త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారట. రాజ్యసభ పదవులకు వైసీపీకి రాజీనామా చేయబోతున్నారన్న లీడర్లు ఇద్దరు టీడీపీలో చేరబోతున్నారన్న గుసగుసలు సైతం ఇప్పుడు హాట్ టాపిక్గా వినిపిస్తున్నాయి. మిగిలిన 7గురిలో మరికొందరు బీజేపీకి వెళ్లే ఛాన్స్ ఉంది. కీలక నేతలే పార్టీని వీడుతూ ఉండడంతో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇప్పుడు గుబులు పుడుతోంది. ఓటమి తరువాత వైసీపీ నేతలంతా చాలా వరకు సైలెంట్గానే ఉన్నారు. కౌంటర్లు లేవు, కామెంట్లు అస్సలే లేవు. అంబటి, పేరు నాని లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు మీడియా ముందుకు పెద్దగా రావటం లేదు. నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. సైలెంట్గా వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఇటీవలే ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. ఇక ఆమె త్వరలోనే బీజేపీలో చేరుతారని ప్రచారం కూడా జరుగుతోంది. అంతకుముందే మాజీ ఎమ్మెల్యేలు ఆలనాని, మద్దాలిగిరి రిజైన్ చేశారు. ఇటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీపై అలిగారు. ఈవీఎంలపై నామకే వస్తే ఫైట్ చేస్తున్నారు, కానీ పార్టీ ఆయన్ని పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. బాలినేని త్వరలోనే జనసేన పార్టీలో చేరుతారని ఓవైపు ప్రచారం జరుగుతుంది. పార్టీ అధికారంలో ఉన్న కాలం హాట్ హిట్టింగ్ చేసిన మాజీ మంత్రులు రోజా, కొడాలి నాని స్క్రీన్పై కనిపించడం లేదు. ఇలా అనలైజ్ చేసుకుంటూ పోతే పార్టీలో ఎందరుంటారో, ఎవరు వీడుతారో పొలిటికల్ పల్స్ అంతు చిక్కడం లేదని చెప్పాలి.